అవని స్టోరీస్. ఒక అందమైన పల్లెటూరు. ఆ ఊరిలో వీరేశం, సుందరమ్మ అనే ఆదర్శ దంపతులుండేవారు. వారికి 2 కుమారులు. పెద్ద కుమారుడు సురేష్, పెద్ద కోడలు అవని. పల్లెటూరి అమ్మాయి, చాలా అమాయకురాలు, గుణవంతురాలు. సురేష్ పొలం పనులు చూసుకుంటూ పల్లెటూరులో ఉండి అమ్మానాన్నలను కంటికి రెప్పలా చూసుకుంటూ ఉండేవాడు. చిన్న కుమారుడు సుమంత్, చిన్న కోడలు శ్రీజ పట్టణంలో ఉద్యోగం చేస్తూ అక్కడే స్థిరపడ్డారు. శ్రీజాకు పట్నం చదువు, ఉద్యోగం వల్ల కొంచెం అహంకారం ఎక్కువ. ఒకరోజు సెలవులకి సుమంత్, శ్రీజ పల్లెటూరుకొస్తారు. ఏమండి, ఆ పేపర్ చదవడం జాలిగాని అటు చూడండి, మన చిన్న కొడుకు సుమంత్, చిన్న కోడలు శ్రీజ వస్తున్నారు, బండి దిగారు. అవునే సుందరమ్మ, చాలా రోజుల తర్వాత పిల్లలు ఇంటికొస్తున్నారు. నా మనసంతా ఎంతో సంతోషంగా ఉంది. అమ్మా, నానా, సుమంత్ గారు శ్రీజ వచ్చేశారు. లోపలికి రండి. రా సుమంత్, రా శ్రీజ. నాన్నగారు, అమ్మ బాగున్నారా? చాలా రోజులైంది మిమ్మల్ని చూసి. ఊరంతా అలాగే ఉంది, అస్సలు మారలేదు. బాగున్నారా నాయనా? శ్రీజమ్మ బాగున్నావా? ప్రయాణంలో ఏమైనా కష్టం అనిపించిందా తల్లి? బావునన్నత్తయ్య గారు, కానీ ఈ పల్లెటూరి రోడ్లు, ఈ దుమ్ము ధూళిలో రావాలంటే నాకు ప్రాణం పోయినంత పనైంది. ఇక్కడంతా ఎంత అపరిశుభ్రంగా ఉందో, ఛీ. అప్పుడు అవని చాలా సంతోషంగా నీళ్ళ గ్లాస్తో పరిగెత్తుకుంటూ వచ్చి, చాలా దూరం నుంచి వచ్చారు, బాగా అలసిపోయి ఉంటారు. ఇదిగోండి శ్రీజ, మంచినీళ్ళు తాగండి. హే, ఏంటవని ఈ నీళ్ళెక్కడివి? ఈ బావి నీళ్ళా లేక చెరువు నీళ్ళా? నేనివి తాగలేను, నాకు మినరల్ వాటర్ కావాలి. ఈ పల్లెటూరు నీళ్లు తాగితే నాకు రోగాలొస్తాయి. లేదు శ్రీజ, ఇవి మన బావి నీళ్ళే అయినా నేను చాలా శుభ్రంగా కాచి చల్లార్చి వడపోస్తిచ్చిన నీళ్లు. చాలా రుచిగా ఉంటాయి, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. చాలే ఆపమ్మా నీ పల్లెటూరు సోది, నాకు ఆ నీళ్ళొద్దు. సుమంత్, నువ్విప్పుడే బజార్కెళ్ళి నాకు పట్నం నుంచి తెచ్చిన మంచినీళ్ళ సీసాలు తీసుకురా. నేను ఈ నీళ్లు ముట్టుకోను. శ్రీజ, ఊరుకో. ఇంటికొచ్చిన వెంటనే ఏంటి నీ పట్నం ప్రతాపం? అవని వదిన ఎంతో ఓపిగ్గా కాచి వడపోసి తెచ్చింది కదా, తాగు. నేను తాగలేనంటే తాగు అంటావేంటి సుమంత్? అయినా ఇంట్లో ఫ్యాన్స్ కూడా చాలా మెల్లగా తిరుగుతోందేంటి? నా ఏసీ ఎక్కడా? నేను పట్నంలో ఏసీ లేకుండా ఒక్క క్షణం కూడా ఉండలేను. ఈ పల్లెటూరి ఉక్కపోత్తో నా వల్ల కాదు, నాకు ఇక్కడ పడదు. మీరు పట్నం నుంచి వచ్చారు కదా, అలవాటు లేకుండా అలా అనిపిస్తుంది. మీరు కాళ్ళు చేతులు కడుక్కొని రండి, నేను మీకోసం ఎంతో రుచిగా వేడివేడిగా అన్నం, కూరలు వండుంచాను, తిందురుగాని రండి. అందరూ అలా భోజనానికి కూర్చుంటారు. అవని అందరికీ ఎంతో ప్రేమగా ఆప్యాయంగా వడ్డిస్తూ ఉంటుంది. శ్రీజ మాత్రం ప్రతిదానికి వంకలు పెడుతూనే ఉంటుంది. హే అవని, ఏంటిది? ఈ కూరలో నూనె ఇట్లా తేలుతోంది, ఎంత నూనెసావు? నాకు ఈ నూనె వస్తువులు తింటే ముఖం మీద మొటియాలొస్తాయి. పట్టణంలో మేము చాలా తక్కువగా నూనె తింటాం, డైట్ పాటిస్తాం. ఇది మన పొలంలో పండిన తాజా కూరగాయలు. నేను సొంతంగా చేత్తో దంచిన మసాలాలు వేసి వండాను. నూనె కూడా మన పొలంలో పండిన వేరుశెనగ నూనె. ఆరోగ్యానికి చాలా మంచిది శ్రీజ. ఒక్క ముద్ద తిని చూడండి, చాలా రుచిగా ఉంటుంది. రుచి కాదవని, ఆరోగ్యం పాడైపోతుంది. నాకీ కూరొద్దు. అయినా ఈ పల్లెటూరులో కూల్ కేక్స్ లాంటివైనా దొరుకుతాయా? నాకిప్పుడు చల్లగా కేక్ తినాలనిపిస్తోంది. శ్రీజ, ఇది పల్లెటూరమ్మా. ఇక్కడ సుబ్బయ్య కొట్లో బిస్కెట్లు దొరుకుతాయి గాని నువ్వు అడిగే పట్నం కేకులు ఇక్కడ ఉంటాయి తల్లి. మేము ఎంతో కష్టపడి వండించిన ధాన్యంతో చేసిన రొట్టెలు చూడు, ఎంత బాగుంటాయో. అదే మీ పల్లెటూరి గొప్పదనం. ఇక్కడ ఏవి దొరకవు, అన్ని వెనకబడుంటాయి. మనుషులు కూడా అంతే. శ్రీజ, నోరు మొయ్. అమ్మా నాన్న ముందు ఏంటి నీ వంకలు, నీ అహంకారం? అలా భోజనాలు ముగిస్తారు. అందరూ ఆరు బయట చల్లగాలి కూర్చొని ఉంటారు. సరే అమ్మా, నేను అలా పొలంకెళ్ళి నీళ్లు పెట్టొస్తాను. ఇంకా ఈ పొలం పనులు చేస్తూనే ఉంటారా? చిచి, ఆ బురద, ఆ మట్టి, ఆ చెమట వాసనకి నాకు వామిటింగ్ వస్తుంది. అదేంటమ్మా శ్రీజ అలా అంటావు? చెమట వచ్చి కష్టపడితేనే కదా మనకి తిండి దొరుకుతుంది. ఈ రైతుల వల్లే కదా మనం కడుపు నిండా తినగలుగుతున్నాం అని అక్కడి నుంచి కొంచెం బాధగా పొలానికి వెళ్లిపోతాడు సురేష్. శ్రీజ, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? కొంచెం నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు. అయినా అక్కడ వదిలే నీకోసం నువ్వు అడిగినవి చేయడానికి ఒక్కతే కష్టపడుతుంది. వెళ్ళి సాయం చేయొచ్చుగా. నేనా? నేను రీల్స్ చేసుకోవాలి.
అవని ఎంతో కష్టపడి శ్రీజ కోసం తన ఇంట్లోని కేక్ చేసుకొని శ్రీజ గదికి వెళ్తుంది. ఇదిగో శ్రీజ, నీకోసం నేను ఇంట్లోనే కేక్ తయారు చేశాను, ఎదిగో తిను. ఏంటి ఇది కేకా? నీ మొక్కల్లాగా ఉంది. అయినా నేను అడిగింది ఈ కేక్ కాదు, నాకు కూల్ కేక్ కావాలి. ఇక్కడి నుంచి వెళ్ళు. అవని కంట్లో నీళ్లు తిరిగాయి. అయినా ఏం మాట్లాడకుండా అవని అక్కడి నుంచి బాధగా వెళ్ళిపోతుంది. ఇదంతా హాల్లో ఉన్న వీరేశం, సుందరమ్మ, సుమంత్ గమనిస్తూనే ఉంటారు. ఆ రోజు రాత్రి అవని తన పనులను ముగించుకొని అత్తామామయ్యల గదిలోకి వస్తుంది. అత్తయ్య గారు, మందులేసుకున్నారా? సమయం దాటిపోతుంది. ఇవిగోండి వేడి నీళ్లు. మీ కాళ్ళు నొప్పులుగా ఉన్నాయన్నారు కదా, నేను తైలం తెచ్చాను, మదరా చేస్తాను అత్తయ్య గారు. వద్దమ్మా అవని, నువ్వు పొద్దున్నుంచి పని చేస్తూనే ఉన్నావు. శ్రీజ వచ్చిన దగ్గర నుంచి దానికి అది కావాలి ఇది కావాలి అంటూ దాని వెనకాలే తిరిగి తిరిగి బాగా అలసిపోయావు. నువ్వు వెళ్ళి పడుకోమ్మా. అదేమిటత్తయ్య అలా అంటారు? మీరు నా కన్న తల్లిలాంటి వారు. మీ పనులు చేయడంలో నాకు ఏమాత్రం అలసటుండదు. మందులు వేసుకోండి ముందు. మావయ్య గారు, మీకు కూడా మందులు తెచ్చా, తీసుకోండి. అవని, నువ్వు ఇంటికి కోడలిగా రావడం మా పూర్వజన్మ సుకృతమమ్మా. సొంత కూతురు కూడా ఇంత అపురూపంగా చూసుకోదు. నువ్వు చాలా గొప్పదానివి తల్లి. పక్క గదిలో ఉన్న శ్రీజ ఇదంతా చూస్తోంది. అయినా శ్రీజలో ఇంకా అహంకారమే తగ్గలేదు. తనకి పల్లెటూరి వాళ్ళంటే చులకన భావమే ఉంది. ఒకరోజు మధ్యాహ్నం హఠాత్తుగా వీధి గొలిపే గాలివాన మొదలవుతుంది. పల్లెటూరులో వాతావరణం ఒక్కసారిగా మారిపోతుంది. పిడుగుల శబ్దాలకి ఊరిలో కరెంటు పోతుంది. శ్రీజ చాలా భయపడిపోతుంది. అమ్మో, ఏంటిది? ఈ గాలేంటి ఇలా వీస్తోంది? కరెంటు పోయింది, ఫ్యాన్ ఆగిపోయింది, చీకటిగా ఉంది. అమ్మో, నాకు చాలా భయంగా ఉంది. పట్నంలో అయితే ఇన్వర్టర్ ఉంటుంది, ఇక్కడ ఏమీ లేదు. శ్రీజ, భయపడకు. పల్లెటూరులో వర్షాలు వచ్చినప్పుడు ఇలా జరగడం సహజమే. నాకు ఏసీ కావాలి. నేను ఈరోజు పట్టం వెళ్ళిపోతాను. ఈ నరకంలో నేనుండలేను బాబు. శ్రీజ, బయట చూడమ్మా, ఎంత పెద్ద గాలివానో. చెట్లు విరిగి పడిపోతున్నాయి. ఇప్పుడు బండ్లు నడవు, బస్సులు కూడా ఉండవు. బయటికి వెళ్ళడం చాలా ప్రమాదకరమమ్మా. ఇక్కడే ఉండాలి. నేనుండలేను. నాకు ఈ పల్లెటూరొద్దు. ఆ సమయంలో హఠాత్తుగా సుందరమ్మకు గుండెలో నొప్పొస్తుంది. అమ్మా అమ్మా అంటూ ఆవిడ కంగారుగా గుండె మీద చెయ్యేసుకుని కింద పడిపోతుంది. కరెంట్ లేదు. బయట తుఫాన్లాగా వర్షం పడుతోంది. సుందరమ్మ, ఏమైంది? ఓ సుందరమ్మ, సురేషు, సుమంత్ ట్రెండరా? మీ అమ్మ ఏమి పలకట్లేదు. అమ్మో, అమ్మకి ఏమైంది? పట్టణంలో అయితే ఇప్పుడే అంబులెన్స్ కి ఫోన్ చేసేవాళ్ళం. ఇక్కడ ఫోన్ కూడా కలవట్లేదు, సిగ్నల్ లేదు. ఇప్పుడు ఎలా? డాక్టర్ ఎక్కడుంటారు నానా? అమ్మో, గుండె నొప్ప. ఏమైపోతుందో? ఇక్కడ హాస్పిటల్స్ కూడా లేవా? ఈ పల్లెటూరులో ఉంటే చచ్చిపోతాం. ఎవరూ భయపడకండి. ఏవండి మరిది, మీరు అత్తయ్యను మంచం మీద పడుకోబెట్టండి. మావయ్య గారు, మీరు ధైర్యంగా ఉండండి, నేనున్నాను కదా. అత్తయ్య గారు, కళ్ళు తెరవండి. ఏమీ కాదు, నేనున్నానుగా. ఏవండి, వెంటనే వెళ్ళి తులసాకులు, సొంటి కొమ్ము తెచ్చివ్వండి, నేను దంచుంచాను అని సుందరమ్మ ఛాతి మీద గట్టిగా నొక్కుతూ అంటుంది. హే హే అవని అవని, డాక్టర్ లేకుండా నువ్వేం చేస్తున్నావు? అది చాలా రిస్క్ అయిపోతుంది. పట్టణంలో అయితే ఇలా చెయ్యరు అసలు. శ్రీజ, పట్నంలో హాస్పిటల్స్ దగ్గరుండొచ్చు, కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మన దగ్గర ఉన్న జ్ఞానంతో అత్తయ్య ప్రాణాలు కాపాడుకోవాలి. ఇక్కడ మాటలు చెప్పే సమయం లేదు. శ్రీజ, ప్లీజ్ కొంచెం వెళ్ళి వేణీళ్ళు తీసుకుని ఆ గుడతో అత్తయ్య కాళ్ళు గట్టిగా రుద్దు. శరీరం చల్లగా అయిపోతోంది. నేనా? నాకిలా చేయడం రాదు. నేను ముట్టుకోను. నేను అసలు ముట్టుకోనే లేను. శ్రీజ, ఆవిడ మన అత్తయ్య. అదే మీ అమ్మ అయితే ఇలానే చేస్తావా? అవని మాటలకి శ్రీజ మనసులో ఏదో తెలియని మార్పు వచ్చింది. అవని ధైర్యంగా సుందరమ్మకి సిపిఆర్ చేస్తూ తన దగ్గరున్న పల్లెటూరు ఔషధాన్ని నోట్లో వేసింది. కొన్ని నిమిషాల తర్వాత సుందరమ్మ గట్టిగా శ్వాస తీసుకుని కళ్ళు తెరిచింది. అవనే అమ్మా. సుందరమ్మ, కళ్ళు తెరిచావే? అమ్మా అవని, నువ్వు మా ఇల్లు నిలబెట్టావమ్మా. ఈ రోజు నువ్వు లేకపోతే నీ అత్తయ్య మాకు దక్కేది కాదు తల్లి. అవును వదిన గారు, మీ సమయస్ఫూర్తి, మీ ధైర్యం చూసి నేను ఆశ్చర్యపోయాను. మేం పట్టణంలో ఎంత చదువుకున్నా ఈ సమయానికి ఏం చెయ్యాలో తెలియక భయపడిపోయాం. కానీ మీరు చాలా గొప్పగా అమ్మ ప్రాణాలు కాపాడారు. మన పల్లెటూరు కోళ్ళంటే తక్కువ కాదు సుమన్. చదువుతో పాటు సంస్కారం, మంచితనం, ధైర్యం ఉన్న అమ్మాయి అవని.
శ్రీజాకిప్పుడు తన తప్పు తెలిసొచ్చింది. తన చదువు, తన పట్టం అహంకారం, తన ఉద్యోగం ఇవేవీ ఒక ప్రాణం కాపాడ్డానికి పనికిరాలేదు. కాని తాను చులకనగా చూసిన పల్లెటూరి కోడలు అవని తన మంచితనంతో, ఓపికతో, ధైర్యంతో ఒక ప్రాణం కాపాడింది. ఇల్లు నిలబెట్టింది. శ్రీజ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. తను అవని దగ్గరికెళ్ళింది. అక్క, నన్ను క్షమించక్క. నేను నిన్ను చాలా మాటలన్నాను. పల్లెటూరి దానివని చులకనగా చూశాను. కానీ ఈరోజు నువ్వు చూపించిన సంస్కారం ముందు నా పట్నం చదువు చాలా చిన్నదైపోయిందక్కా. శ్రీజ, మీరు పట్నంలో ఉంటారమ్మా. అక్కడ పరిస్థితులు వేరు, ఇక్కడ పల్లెటూరు పద్ధతులు వేరు. అంతేకాని మీదేం తప్పులేదు. బాధపడకు. లేదక్కా, నేను చాలా తప్పు చేశాను. చదువు అంటే కేవలం ఉద్యోగం చేయడం, డబ్బులు సంపాదించడం కాదు, బంధాలకి విలువివ్వడం, బాధ్యతలు తెలుసుకోవడం అని ఈరోజు నిన్ను చూసి నేను తెలుసుకున్నాను. నువ్వు అత్తయ్య, మావయ్యలను మీ సొంత అమ్మా నాన్నలాగా చూసుకుంటున్నావు. నేను మాత్రం ఎప్పుడు నా గురించి ఆలోచించాను. నువ్వు చాలా గొప్పదానివక్కా. అమ్మా శ్రీజ, దగ్గరకు రా. మీరిద్దరూ నాకు రెండు కళ్ళలాంటవారమ్మా. పల్లెటూరైనా పట్టమైనా మనిషిలో మంచితనం, ప్రేమ ఉండాలి. అత్తయ్య గారు, నన్ను క్షమించండి. నేనెప్పుడూ మీతో సరిగా మాట్లాడని లేదు. పల్లెటూరు దుమ్ముగా ఉంటుంది అన్నాను. కానీ ఈ పల్లెటూరి మనుషులు చాలా స్వచ్ఛంగా, అందంగా ఉంటారని నేనిప్పుడే తెలుసుకున్నాను. చాలా సంతోషం శ్రీజ. తప్పు తెలుసుకున్న మనిషి ఎప్పుడు గొప్పవాడే అవుతాడమ్మా. ఈరోజు మన ఇల్లు ఎంతో ఆనందంగా ఉంది. మావయ్య గారు, మాకు సెలవులు అయిపోయాయి. మేము మళ్ళీ తిరిగి పట్నం వెళ్ళిపోవాలి. కానీ ఈసారి నేను పట్నం వెళ్ళేది నా అహంకారంతో కాదు, అక్క దగ్గర నేర్చుకున్న ప్రేమ, సంస్కారంతో వెళ్తున్నాను. ఇక మీదట ప్రతి పండగకి మేము తప్పకుండా పల్లెటూరికి వస్తాం. మీతో పాటే ఉంటాం. అవును నాన్నగారు, శ్రీజల ఈ మార్పు చూడడం నాకు చాలా సంతోషంగా ఉంది. దీనికి కారణం మా వదిన గారే. శ్రీజ, మీరు పట్నం వెళ్ళినా మిమ్మల్ని ఎప్పుడు తలుచుకుంటూ ఉంటాం. ఇగోండి, మీకోసం నేను పల్లెటూరి పిండి వంటలు, మిఠాయిలు అన్నీ మూట కట్టించాను. తీసుకెళ్ళండి. చాలా థ్యాంక్స్ అక్క. అయినా నాకు ఆ పట్టం మినరల్ వాటర్ వద్దు. నువ్వు తెచ్చిన మన బావి నీళ్లు సీసాలో పోసివ్వు. నేను ఆ బావి నీళ్లు తాగుతాను. అవి చాలా రుచిగా అమృతంలా ఉంటాయి. శ్రీజ తన తప్పు తెలుసుకొని అవని మంచితనాన్ని గ్రహించి అత్తయ్య, మావయ్యల దీవెనలు తీసుకొని ఎంతో సంతోషంగా సుమన్తో పాటు పట్నంకి వెళ్ళిపోయింది. పల్లెటూరి కోడలు తన మంచితనంతో సిటీ కోడలి బుద్ధి మార్చింది. నీతి: చదువు, డబ్బు కంటే మంచితనం, సంస్కారం, బంధాల విలువ ఇవ్వడమే మనిషికి నిజమైన గొప్పదనం. అది పట్నంలో ఒక ఖరీదైన ఇంద్రభవనం లాంటి ఇల్లు. ఆ ఇంటి హాల్లో సుధాకర్ గారు హాయిగా కూర్చొని పేపర్ చదువుతూ ఉన్నారు. సురేఖ గారు ఏదో తీవ్రంగా ఆలోచిస్తూ ఉన్నారు. అది గమనించిన సుధాకర్ సురేఖతో ఇలా అంటాడు. ఏంటి సురేఖ, ఏదో ఆలోచిస్తున్నట్టున్నావు? ఈ మధ్యలో నువ్వు ఇంతలా ఆలోచించడం నేనెప్పుడు చూడలేదే. ఏ విషయం గురించి నువ్వు అంతలా ఆలోచిస్తున్నావు? యావండి, మన సురేష్ ఎంబీఏ పూర్తి చేసి ఏడాదిగా వస్తోంది. గత కొంతకాలంగా మన బిజినెస్ అంతా వాడే చూసుకుంటున్నాడు కదా. ఇక వాడిని ఒక ఇంటి వాడిని చేస్తే మన బాధ్యత తీరుతుంది కదా అనే నా ఆలోచన. అవును సురేఖ, నువ్వనేది కూడా నిజమే. కానీ మన సురేష్కి ఎలాంటి అమ్మాయి అనేది మనం వెతకాలనేదే కదా పాయింట్. ఇందులో ఆలోచించడానికి ఏముందండి? మన హోదాకు తగ్గట్టు ఏదైనా పెద్ద బిజినెస్ మ్యాన్ కూతురో లేదా ఫారెన్లో సెటిల్ అయిన ఫ్యామిలీ అమ్మాయో మన సురేష్కి పెళ్లి చేస్తే సరిపోతుంది. 10 మందిలోకి వెళ్తే నా కోడలు హై క్లాస్ గా కనిపించాలనేదే నా ఉద్దేశం. డబ్బు, హోదా ముఖ్యం కా సురేఖ. ఇంటికొచ్చే అమ్మాయి మనసు మనకి ముఖ్యం. నాకు ఒక ఆలోచన ఉంది. మా చెల్లెలు సుగుణమ్మ కూతురు అవని నీ గుర్తుందిగా? తను చాలా పద్ధతైన అమ్మాయి. గ్రాడ్యుయేషన్ కూడా పూర్తయింది. మన ఇంటికి కోడలుగా అవని వస్తే మన ఇల్లు కలకలలాడుతుంది. ఏమంటావు? సుధాకర్ గారు అలా చెప్పడంతో సురేఖ ఒక్కసారిగా షాక్ అయ్యి సోఫాలోంచి లేచి నిలబడింది. ఏంది ఇప్పుడు మీరేమన్నారు? అవనితో నా కొడుకు పెళ్లి చేయాలా? అసలు కుదరదు. ఆ అవని పల్లెటూరు ఆలోచనలు, ఆ మాట తీరు, అబ్బా మన ఇంటికి అస్సలు సెట్ కావండి. అసలు అమ్మ ఏసీ రూములో ఎప్పుడైనా ఉందా? ఆమెకి పిజ్జాలు, బర్గర్ల మధ్య తేడా అయినా తెలుసా? అలాంటి పల్లెటూరు మొదతో నేనేగలేను. సురేఖ, నువ్వు గతం ఒకసారి గుర్తు తెచ్చుకో. మనం ఈ స్థాయికి రావడానికి సుగుణమ్మ మనకు చేసిన త్యాగం మర్చిపోయావా?
మనం నష్టాల్లో ఉన్నప్పుడు తన నగలు పొలం అమ్మి మనకు డబ్బు పంపింది. ఆ కృతజ్ఞత మనం చూపించాల్సిన సమయం వచ్చింది. అయితే ఆవిడ చేసిన సాయంకి మన అబ్బాయితో అవనికి పెళ్లి చేయాలా? మనం కూడా ఆవిడకి అవసరం అయిపోయినట్టు డబ్బులు ఇచ్చేద్దాం, లేదా ఏదైనా భూమి కొనిద్దాం. అంతేగాని నా కొడుకు జీవితాన్ని ఆ పల్లెటూరు అమ్మాయితో ముడి పెడతానంటే నేను ఒప్పుకోను. నా స్టాండర్డ్ ఏంటి, ఆ పల్లెటూరు అమ్మాయి స్టాండర్డ్ ఏంటి? అప్పుడే సురేష్ హాల్లోకొచ్చాడు. తల్లిదండ్రుల మధ్య సాగుతున్న వేడి చర్చలు చూసి సురేష్ ఆగిపోయాడు. హాయ్ మమ్మీ, హాయ్ డాడ్. ఎందుకంత సీరియస్ గా ఉన్నారు? ఏదో పెద్ద మ్యాటర్ డిస్కషన్ చేస్తున్నట్టున్నారు. సురేష్, మేం మాట్లాడేది మామూలు విషయం గురించి కాదురా, నీ పెళ్లి గురించి మాట్లాడుతున్నావు. మీ అత్తయ్య కూతురు అవనిని నీకిచ్చి పెళ్లి చేయాలని నా కోరిక, కానీ మీ అమ్మకి అది ఇష్టం లేదు. సురేష్, నువ్వు చెప్పు నాన్న. నువ్వు చదువుకున్న చదువుకి, నీ హోదాకి ఆ పల్లెటూరు అమ్మాయి నీకు జోడిగా కుదురుతుందా? నీకు తెలుసు కదా సురేష్, అవని కుటుంబం మనకి ఎంత సాయం చేశారో. అలాంటి కుటుంబంతో సంబంధం కలుపుకోవడం మన అదృష్టం రా. మమ్మీ, నాకు డాడీ ఆలోచన నచ్చింది. పల్లెటూరి వాళ్ళలో ఉండే ఆప్యాయత, సంప్రదాయం పట్టణంలో తక్కువ. అమ్మమ్మగారు ఊరెళ్ళినప్పుడు అవని చూశాను. తను చాలా నిజాయితీ గల అమ్మాయి. నాకు అలాంటి అమ్మాయే కావాలి. డాడీ, నాకు ఈ సంబంధం ఇష్టమే. నువ్వు కూడా నా మాట వినడం లేదు కదా? సరే, మీ ఇష్టం వచ్చినట్టు చెయ్యండి. కానీ ఆ అమ్మాయి మన పద్ధతులకు సెట్ కాకపోతే మాత్రం నేను ఊరుకోను. మరుసటి రోజు సుధాకర్ తన కుటుంబంతో కలిసి పల్లెటూరికి వెళ్లారు. అన్నయ్య, వదిన బావున్నారా? బాబు సురేష్ ఎలా ఉన్నావు? నిన్ను చాలా కాలం అయిందిరా చూసి. బాగా రంగు తెలియవు బాబు నువ్వు. మేం బాగున్నాం చెల్లి. ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలని నేను ఇక్కడికి వచ్చాను. అవునా? ఏంది విషయం అన్నయ్యా? మేము ఆపదలో ఉన్నప్పుడు నువ్వు మాకెంతో సాయం చేసావమ్మా. మా కొడుక్కి సంబంధాలు చూస్తున్నాం. అయితే మా ఇంటి కోడలుగా అవని వస్తే బాగుంటుందని నా ఆలోచన. అన్నయ్య, ఎంత మంచి మాట చెప్పావు. మీ ఇంటి కోడలుగా చేసుకోవాలని ఎక్కడి దాకా వచ్చావా? ఇది మా అదృష్టం. సుగుణ, ఇది నీ అదృష్టం కాదు, మా అదృష్టం. మొత్తానికి 2 కుటుంబాలు పెళ్లి కుప్పుకున్నాయి. సురేష్ని చూసి అవని సిగ్గుపడింది. కొన్ని రోజులకి అవని సురేష్ పెళ్లి వైభవంగా జరిగింది. అవని కన్నీళ్లతో తన ఊరిని వదిలి అత్తగారింటికి అడుగుపెట్టింది. అత్తగారింట్లో అవనికి అంతా కొత్తగా ఉంది. అవని వెళ్ళిన తర్వాత మొదటి రోజు ఉదయం 4 గంటలకి నిద్రలేచి ఇంటి ముందు ముగ్గు వేయడానికి వెళ్ళింది. వాచ్మెన్ రామయ్య అంత ఉదయం అవని చూసి ఆశ్చర్యపోయాడు. ఏంటమ్మా ఎంత ఉదయమే నిద్రలేచి పని మొదలెట్టారు? మా ఇంట్లో అందరికీ ఉదయం లేచి పని చేసుకోవడం అలవాటు రామయ్య గారు. అయినా ఉదయమే ఇల్లు వాకిలి శుభ్రం చేసి ముగ్గేస్తేనే కదా లక్ష్మీదేవి ఇంటికొచ్చేది. మీ పద్ధతులు చాలా బాగున్నాయమ్మా. అలా ఇంట్లో పనులన్నీ చకచకా చేసేసింది అవని. సురేఖ 6 గంటలకు నిద్రలేచి కిందకొచ్చేసరికి గడపంతా పసుపుగా ఉండడం చూసి అరిచేసింది. అవనే, ఏంటే ఇది? నా ఇటాలియన్ టైల్స్ మీద ఆ పసుపేంటే? ఇదంతా దరిద్రంగా ఉంది. ఇది సిటీ, మీ పల్లెటూరు కాదు. క్షమించండి అత్తయ్య గారు, ఇది మన సంప్రదాయం అని అలా చేశాను. సురేఖ, అనవసరంగా ఎందుకు అరుస్తున్నావు? ఆయన ముగ్గు పెడితే ఇల్లు ఎంత కలకలలాడుతుందో చూడు. మీకేంటి? మీరెన్ని మాట్లాడే చెప్తారు. నా ఫ్రెండ్స్ ఎవరైనా ఇంటికొస్తే ఇల్లంతా ఈ పసుపు ఏమిటని నన్నే కదా అనేది. అవని ఏం మాట్లాడకుండా మెల్లగా వంటగదిలోకి వెళ్ళిపోయింది. అవని తన పద్ధతిలో సుధాకర్ గారికి అల్లం టీ రెడీ చేసింది. ఆహా, ఎంత అద్భుతంగా ఉంది. సురేఖ, నువ్వు కూడా తాగి చూడు. నువ్వు చేసే ఆ నీళ్ళ టీ కంటే ఇది చాలా బాగుందే. సురేఖకు టీ ఇచ్చినా బయటకు చెప్పలేదు. కొన్ని రోజులు అలా గడిచాయి. అవని మెల్లగా పట్టణపు అలవాటు నేర్చుకుంటున్నా తన వంటలో మాత్రం పల్లెటూరి రుచిని వదల్లేదు. ఒక ఆదివారం నాడు అవని ప్రత్యేకంగా వంకాయ వేపుడు, ముద్దపప్పు, ఆవకాయ, అలాగే గారెలు కూడా చేసింది. ఆ వంటల వాసన అక్కడ వీధంతా వ్యాపించింది. అప్పుడే పక్కింటి పార్వతమ్మ గారు సురేఖ ఇంటికి లోపలికొచ్చారు. ఏమండి సురేఖ గారు, మీ ఇంట్లో నుంచి ఏవో అద్భుతమైన వాసనలు వస్తున్నాయే, ఏం వంట చేస్తున్నారు? నేనేం చేయట్లేదు. మా కోడలు ఏదో పల్లెటూరు వంటలు చేస్తోంది. అప్పుడే అవని నవ్వుతూ వంటిట్లో నుంచొచ్చి పార్వతమ్మ గారికి గారెలిచ్చింది. పార్వతమ్మ ఒక గారె తిని, అమ్మో అద్భుతం, అచ్చమ్మ అమ్మ చేసినట్లు ఉన్నాయి ఈ గారెలు. సురేఖ గారు, మీ కోడల చేతిలో ఏదో మహిముందండి. ఇలాంటి వంట దొరకడం మీ అదృష్టం. అప్పుడు సురేఖ మనసులో అనుకునింది,
వీళ్ళంతా ఈమెను ఇంతలా పొగుడుతున్నారేంటబ్బా అని. కేవలం వంట చేస్తే సరిపోతుందా? అయితే అదే రోజు మధ్యాహ్నం సురేష్ ఫ్రెండ్స్ ఇంటికొచ్చారు. వాళ్ళ కోసం సురేఖ ఆర్డర్ చేసిన పిజ్జాలు టేబుల్ మీద ఉన్నాయి. కానీ సురేష్ ఫ్రెండ్స్ కళ్ళు మాత్రం డైనింగ్ టేబుల్ మీదున్న అవని వంటల గారెల మీద పడ్డాయి. అరే సురేష్, ఈ గారెంట్లా ఇంత టేస్టీగా ఉంది. మా ఇంట్లో ఎప్పుడు ఇలాంటివి తినలేదే. అవి నా భార్య అవని చేసిందిరా. తను వంటలు రుచిగా చేయడంలో స్పెషలిస్ట్. అవునా? ఇంత బాగా వంట చేసే అమ్మాయి నీకు భారీగా దొరకడం అదృష్టం రా. అవని వంటల్ని అందరూ పొగడ్డం సురేఖకు అసహ్య కలిగించింది. ఒకరోజు సురేఖ గారు తన కిట్టి పార్టీకి తన ఫ్రెండ్స్ ని పిలిచింది. అందరూ మోడర్న్ డ్రెస్సుల్లో వచ్చారు. అవని మాత్రం పద్ధతిగా చీర కట్టుకుని అందరికీ కాఫీలిచ్చి వంటగదిలోకి వెళ్ళింది. సురేఖ, నీ కోడలు చాలా సింపుల్ గా ఉంది. తను మన పాటలకి సెట్ అవుతుందా? నేను కూడా అదే ఆలోచిస్తున్నాను రాజీ. తనకి సరిగా మాట్లాడడం కూడా రాదు. అందుకే ఇలాంటి పార్టీల్లో తను నేను ఎక్కువగా ఇన్వాల్వ్ చేయను. ఇదంతా దూరం నుంచి వింటున్న అవని కళ్ళల్లోకి నీళ్లు తిరిగాయి. కాని పార్టీ ముగిసేసరికి అందరూ అవని పెట్టిన కాఫీ తాగి సురేఖ ఫ్రెండ్స్ అవనిని మెచ్చుకున్నారు. అవని కూడా సురేఖ ఫ్రెండ్స్ తో బాగా కలిసిపోయింది. అది సురేఖకి నచ్చలేదు. ఆ రాత్రి సురేఖ అవనిని గట్టిగా మందలించింది. అవని, నువ్వు బయట వాళ్ళతో అంతగా కలవద్దు. నీ పల్లెటూరి మాటని వాళ్ళు నవ్వుకుంటారు. నువ్వు వంటగదిలోనే ఉండాలి. అర్థమైందే? సరే అత్తయ్య గారు. అవనిని తన తల్లి తిట్టడం చూసి సురేష్ చాలా బాధపడ్డాడు. కాని అవని చేతి వంటల రుచి ఆ కాలనీ అంతటికీ పాకింది. కొన్ని రోజుల తర్వాత ప్రతిరోజు సురేఖ ఇంటికి పక్కింటి వాళ్ళు ఎవరో ఒకరొచ్చి, అవని గారు, మీరు ఆవకాయ పచ్చడి బాగా చేస్తారంట కదా, మా కొంచెం ఇస్తారా అని అడగడం మొదలుపెట్టారు. తన కోడలి చేతి వంటలో అంత మహత్యం ఉందా అని అప్పుడు సురేఖ కనిపించింది. సురేఖకు ఇది ఒక వ్యాపార అవకాశంగా అనిపించింది. అప్పుడు సురేఖ తనలో తాను, అందరూ ఈ అవని వంటల కోసం ఇంతలా వస్తున్నారంటే అవనిలో ఏదో టాలెంట్ ఉంది. ఇలా వంటలు చేసి అందరికీ ఫ్రీగా పెట్టడం ఎందుకు? ఇదే అవనిని వంటల్ని వాడుకొని ఒక బిజినెస్ చేస్తే. సాయంత్రం సురేఖ అవనిని పిలిచింది. అవని, నీకు వండడం ఇష్టం కదా? మరి రోజుకి ఒక 50 నుంచి 100 మందికి సరిపడా వంట నువ్వు చేయగలవా? చేస్తానత్తయ్య గారు. నాకు వంట చేయడం అంటే చాలా ఇష్టం. అందరికీ నా వంట తినిపిస్తే వచ్చే తృప్తే వేరు. అయితే మనం ఒక పని చేద్దాం. నీ వంటలను మన ఊరికే పెట్టడం కాకుండా ఒక హోటల్లో పెట్టి అమ్ముదాం. ఫుడ్ ప్రిపేర్ చేసి ఒక బాక్స్ ద్వారా బయట అమ్మడం మొదలెడదాం. ఆర్గానిక్ పద్ధతిలో పల్లెటూరు రుచుల్ని పట్టణం వాళ్లకు అందిద్దాం. అదే సమయంలో అక్కడికొచ్చిన సురేష్ తన తల్లి చెప్పింది విని చాలా ఆనందపడ్డాడు. సూపర్ ఐడియా మమ్మీ. నేను ఒక యాప్ డిజైన్ చేస్తాను. అవని ఇంటి వంట అని పేరు పెడదాం. మమ్మీ నువ్వు మార్కెటింగ్ చేసుకో, అవని వంటలు చూసుకుంటుంది. ఆ వ్యాపారం మొదలైంది. అవని ఉదయాన్నే లేచి తాజా కూరగాయలు తెప్పించి సొంతంగా దంచిన మసాలాలతో వంట చేయడం మొదలెట్టింది. రోజుకు కేవలం 10 బాక్సులతో మొదలైన వ్యాపారం నెల రోజుల్లోనే రోజుకి 1000 బాక్సులకి చేరుకుంది. అవని వంటలకి ఆదరణ పెరిగి మంచి పేరు రావడంతో సురేఖకు అవని మీద మంచి అభిప్రాయం ఏర్పడింది. సురేఖ గర్వంగా కిట్టి పార్టీలో ఇలా చెప్తోంది. తెలుసా రాజీ, మా కోడలు వంటల కోసం సిటీ అంతా వెయిట్ చేస్తోంది. తన వంటలో ఉన్న ఆ మ్యాజిక్ ఏ వంటలో లేదనుకో. అవును సురేఖ, నీ కోడలు మహాలక్ష్మి. నీ ప్లాన్ కూడా అద్భుతం. సురేఖకు అప్పుడు అర్థమైంది, హోదా అంటే ఒక మనిషిలో నైపుణ్యంలో ఉంటుందని. ఒకరోజు అవని తల్లి సుగుణమ్మ పట్నం వచ్చింది. పట్నంలో అవని ఫ్లెక్సీని చూసి సుగుణమ్మ షాక్ అయింది. అన్నయ్య, అవని ఇంత పెద్ద స్థాయికి వస్తుందని నేను కల్లో కూడా అనుకోలేదు. ఇదంతా సురేఖ చొరవ. అవని కష్టం సుగునా. అవునమ్మా, అత్తయ్య గారు నన్ను ఎంకరేజ్ చేసి నాతో ఈ వ్యాపారం చేయించారమ్మా. మా అత్తయ్య వల్లే నాకు ఈ సిటీలో ఒక గుర్తింపు వచ్చింది. ఇలాంటి అత్తయ్య దొరకడం నా అదృష్టం. అవని అలా చెప్పడంతో సురేఖ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అప్పుడు సురేఖ మెల్లగా అవని దగ్గరికి వెళ్ళింది. అమ్మా అవనే, నన్ను క్షమించు తల్లి. నిన్ను పల్లెటూరి పిల్లాని తక్కువ చేసి చూశారు. కానీ నువ్వు మా ఇంటికి కల్పవృక్షానివని నిరూపించావు. నీ చేతి వంట మనకి ఎంత గౌరవం తెచ్చింది చూడు. లేదత్తయ్య గారు, మీరు నాకు దారి చూపించారు. మీరు లేకపోతే నా వంట కేవలం వంటగదికే పరిమితమయ్యేది కదా. మీరే నన్ను లోకానికి పరిచయం చేశారు. సురేఖ, ఇప్పుడు చెప్పు, పల్లెటూరి కోడలు కావాలా లేక హై క్లాస్ ఫారెన్ కోడలు కావాలా? నాకు మన ఆవని లాంటి మంచి అనే రుచిని పంచే కోడలే కావాలండి.
తను మన ఇంటి మహాలక్ష్మి. అప్పటినుంచి అవనిని సురేఖ గారు బాగా చూసుకున్నారు. డబ్బుంటే మేడలు కట్టొచ్చు కానీ ప్రేమంటేనే కుటుంబాన్ని ఆనందంగా ఉంచొచ్చు అని ఆ సిటీ అత్తగారు అర్థం చేసుకున్నారు.